కాకుండా రుణమాఫీ వడ్డీ రుణాలు ఇచ్చాడు. అవును, కాకుండా ఈ డబ్బులు ఆ వడ్డీ డబ్బులు కూడా వెనకపడ్డాయి చాలా మంది. అదేనేది దాన్నే డ్వాక్రా రుణమాఫీ చేసింది ఏంటంటే చంద్రబాబు ఫెయిల్ అయ్యారు కాబట్టి చెప్పి చేయలేదు కాబట్టి ఇతను నేను వచ్చాక చేస్తానని చెప్పి 5 ఏళ్లలో ఇస్తానన్నాడు. దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు నాకు తెలిసిన చాలా మందికి పడింది ఏంటంటే బంధువుల్లోనే చాలా మందిని చూశాను నేను, ఈ బాగా పేదరికంలో ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళదంతా ఎట్లాగా ఉంటుందంటే అప్పట్లో ఇదే 50,000తో బిగినయ్యి డ్వాక్రా గ్రూపుల్లో అంటే గ్రూపుకి 5 లక్షలు ఇస్తే 50,000, తర్వాత 10 లక్షలు 20 లక్షలు అట్లా 30 లక్షల దాకా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనిషికి 1,00,000-2 లక్షల వరకు వచ్చింది. 30 లక్షలు అనేది పీక్, 3 లక్షలు మనిషికి 3 లక్షలు. ఆ 3 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి. అబ్బా అదృష్టవంతులు. అంటే ఏడాదికి 60,000 చూడండి. అయితే అది పరిమితం ఉన్నారు. 40,000 పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు, 20,000 పడ్డోళ్ళు చాలా మంది ఉంటారు, చేసుకొచ్చారు. కాబట్టి అది చేసి చూపించాడు, క్యాష్ చేతికి వచ్చేసి లంసమ్ గా. ఇదో 18,000 అదొక 30,000 అనేటటువంటి క్యాష్ బల్క్ గా ప్రతి ఏడాది బాగా చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ స్టేజ్ లేదు. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు గుడ్ ఒకటి, అప్పుడు అవి కూడా ఇచ్చేవి కదా ఇవ్వటం. కాబట్టి అంటే వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కదా, అది కొంచెం ఎక్కువగా ముస్లింలకు ఉపయోగపడుతుంది. కానీ హిందువుల దాంట్లో పేదల్లో ఒకళ్ళు లేదా ఇద్దరు మాక్సిమం. ఈ మధ్య కాలంలో అసలు ఒకళ్ళకి మించి గంటలు, ఇప్పుడు ఇద్దరు అన్నోళ్ళు